హాయ్ గైస్, దిస్ ఈజ్ సతీష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే టిక్టాక్లో స్లో మోషన్ చేయడం ఎలా. సో దయచేసి ఈ వీడియోని స్క్రోల్ చేయకుండా, ఈ వీడియోని తీసే మధ్యలో ఆపేయకుండా ఫుల్గా వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ మధ్యలో కట్ చేసేసి చూడకుండా సగం చూసి సగం ట్రై చేసిన తర్వాత నాకు రాలేదు బ్రదర్, నాకు రాలేదు అంటే నేనేం చేయలేను. సో మీరు కంటిన్యూస్గా చూడండి, ఎండింగ్ వరకు చూడండి, తెలుస్తుంది మీకే. సో గైస్, ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టిక్టాక్ లేకపోతే మీరు అప్లికేషన్ ఉంటుంది కదా, అది ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో చూద్దాం. టిక్టాక్ కనిపిస్తుంది కదా, సో టిక్టాక్లోకి వెళ్దాం. ఓపెన్ చేయంగానే సో మనకి ఇట్లా వస్తూ ఉంటుంది. ఇట్లా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే మనకు సో వస్తూ ఉంటుంది అనమాట. ఎట్లా చేయాలి ఏంటిది అనేది చాలా మందికి తెలియదు. సో నేను బెస్ట్ ఒక వీడియో చూపిస్తాను. ఇది నా టిక్టాక్ ఐడి అండి. సో ఎవరైనా మీకు నచ్చితే ఈ టిక్టాక్ ఐడిని ఫాలో అవ్వండి. ఈ వీడియో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో చూశారు కదా, మనం స్లో మోషన్ ఇట్లా చేయవచ్చు అనమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏదో ఒక సాంగ్ ఇట్లా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సౌండ్ తగ్గియడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నాకు కాపీరైట్ కంటెంట్ పడుతుంది అనమాట. సో ఈ సాంగ్ మీద చేయాలనుకుంటున్నాను కాబట్టి కింద స్క్రోల్ అవుతుంది కదా, ఆ స్క్రోల్ అవుతున్న దాని మీద క్లిక్ చేయాలి. సీడీని క్లిక్ చేయగానే ఇలా ఈ సౌండ్ మీద ఎవరెవరు వీడియోస్ చేశారనేది మనకు అన్ని లిస్ట్ కనిపిస్తుంది అనమాట. సో మొత్తం 21.8K వీడియోస్ అనమాట చేశారు దీని మీద. సో మనం ఏం చేయాలంటే యూజ్ దిస్ సౌండ్ అని చెప్పేసి ఉందా, దాన్ని క్లిక్ చేయండి. కింద కనిపిస్తుంది చూడండి, రెడ్ బటన్లో క్లిక్ చేసాము. ఇలా లోడ్ అయ్యి మనకు బ్యాక్ కెమెరా ఇది. సో ఇది బ్యాక్ కెమెరా, మనం ఇట్లా జూమ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇది మెయిన్ మనకి కింద కనిపిస్తుంది 15 సెకండ్స్ 60s అని చెప్పేసి 60 సెకండ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది మనం. సో టెంప్లెట్స్ అని కూడా కనిపిస్తుంది. దాన్ని యూజ్ చేయాలనుకుంటే అది కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ మనకు సౌండ్ 60 సెకండ్స్ చేద్దాం అనుకుంటే మనం 60 సెకండ్స్ చేసేయాలి. సో ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది రైట్ సైడ్లో పైనుంచి, క్లిప్ అని చెప్పేసి, స్పీడ్ అని చెప్పేసి, బ్యూటీ, ఫిల్టర్, టైమర్, ఫ్లాష్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో మనము ఇది ఇక్కడ పాజ్ బటన్ ఉందా కింద రెడ్ కలర్లో బిగ్గా, ఎఫెక్ట్స్ అప్లోడ్ మధ్యలో అది, దానిపైన 0, 3x, 0.5x, 1x, 2x, 3x అని చెప్పేసి ఇవి స్పీడ్ అనమాట. సో మనం ఏం చేయాలంటే ఇది మనము ఎట్లా స్పీడు ఏంటిది మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ స్పీడ్ అని ఇది కింద పైనుంచి రైట్ సైడ్లో పైనుంచి సెకండ్ వన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది వస్తుంది అనమాట. కొన్నిసార్లు కనిపించదు. సో దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది. సో టైమర్లోకి వెళ్దాం. ఇది టైమర్ అనేది వీడియో ముందు మనం వీడియో ప్లే చేసే ముందు నేను ఆల్రెడీ సౌండ్ ఆఫ్ చేశాను, మీకు చెప్పాను కదా, సౌండ్ ఆఫ్ చేసి ఉంది. సో మనము ఈ టైమర్ అనేది ఈ వీడియో ఒక దగ్గర మనం వీడియో కొంతమంది చేతిలో పట్టుకోకుండా గోడకో, టేబుల్ మీదనో, లేకపోతే స్టాండ్కో పెట్టేసేసి చేస్తూ ఉంటారు కదా. సో దాని ముందు 3 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో అది ఆప్షన్ కూడా ఉంది. సో అది వీడియో వస్తుంది కదా. సో దీని కింద ఇది సాంగ్ ఇలా వెళ్తూ ఉంది, ఫిల్ అవుతూ ఉంది కదా మనకు కలర్లో. సో దాని పక్కన లాస్ట్కి ఇటు పక్కన ఈ కార్నర్ ఉందా, ఇటు నేను ఊపుతున్నాను చూడండి, ఇటు పక్క ఈ కార్నర్ ఉందా, ఈ కార్నర్ ఎక్కడి దాకా అంటే మనకి ఏ సాంగ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం దానికంటే ముందు మనం స్లో మోషన్ కావాలా, మనకు స్పీడ్గా కావాలా అనేది చేసుకోవాలన్నమాట. 0.5x అంటే స్లో మోషన్. సాంగ్ మాత్రం స్పీడ్గా మూవ్ అవుతుంది, సాంగ్ స్పీడ్గా వచ్చేస్తుంది, బట్ వీడియో మాత్రం స్లోగా కనిపిస్తుంది, మనకి వీడియో రికార్డింగ్ అవుతుంది. 0.3 అంటే ఇంకా స్లో అనమాట. ఈ 2x అంటే స్పీడ్, కాకపోతే ఇవి సౌండ్ మాత్రం మనకు స్లోగా సౌండ్ వస్తుంది. 3x అంటే ఇంకా సౌండ్ స్లోగా వస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఇది 5xలోకి పెట్టేస్తున్నాను. సో 5x ప్లేస్ చేసి టైమర్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దాకా చేసుకుంటున్నా. షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ షూటింగ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3, 2, 1 చెప్పాను కదా ఇందాక. సో ఇట్లా
అయిపోయింది. సో తర్వాత మనం అదే స్పీడ్లో కాకుండా మనం స్పీడ్లో పెట్టుకున్నాం, 2xలో పెట్టుకుందాం. 2xలో పెట్టుకొని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ దాకా అనమాట. సో మిగతాది ఇంకా స్లోలో చేద్దాం. మనం 3xలో చూద్దాం. సో వీడియో రెడీ అయిపోయింది. మనకు కనిపిస్తుంది ఇందాక వచ్చినట్టు. చూడండి ఎంత చూశారు కదండి, ఇట్లా అనమాట. సో మనం ఇట్లా చేయొచ్చు. ఇలా స్పీడ్గా వెళ్తూ స్లో మోషన్, స్పీడ్ మోషన్ ఇట్లా మనం చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు విధంగా. ఇంకోటి, ఇది వీడియో చేసే ముందు ఒక కెమెరా యాంగిల్ కూడా మంచిగా సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేసేది ఒక ఎత్తు అయితే కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని మంచి లొకేషన్లో పెట్టుకోవడం ఇంకా బెటర్ ఆప్షన్. సో ఇక్కడ మన కలర్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు మనం. సో F2 నార్మల్, F1, సో అలా మనం పెట్టుకోవచ్చు. ఇంకోటి వచ్చేసేసి సౌండ్, ఇలా మనం సౌండ్ పెంచుకోవాలి. వాస్తవానికి మనం చేసేటప్పుడు సౌండ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మనం ఇలా సౌండ్ ట్రాక్ని పెంచుకోవచ్చు. ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు రెయిన్బో కలర్స్ వస్తున్నాయి కదా, సో ఇట్లా అనమాట. సేవ్ చేసుకోవాలి ఇట్లా అనమాట. సో చూశారు కదా గైస్, ఇలా పోస్ట్ చేసుకోవాలన్నమాట. పోస్ట్ చేసుకొని మనకి టిక్టాక్ రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి బ్రదర్స్. మీకు ఏమన్నా కొత్త ఐడియాస్ లేకపోతే దేని మీద వీడియో చేయాలనుకుంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ ఛానల్లో రెడ్ బటన్ కింద గంట ఉంటుంది, దాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ సో మచ్.